వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. అమరావతి రైతులను కించపరుస్తూ 2020 అక్టోబర్ 4న ఓ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. అక్టోబర్ 4న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట దేశవాణి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవంలో అమరావతి రైతులను ఉద్దేశించి మాట్లాడారు ధర్మాన కృష్ణదాస్. అప్పటి ఘటనపై తుళ్లూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు పెదపరిమివాసి కర్నాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. అఖిల వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి ధర్మన కృష్ణప్రసాద్ కి సంబంధించినటువంటి అంశం పైన తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీకి సంబంధించినటువంటి పెద్దపరిమి వాసి అయినటువంటి కర్నాటి శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా అమరావతి రైతులను కించపరుస్తూ 2020లో అక్టోబర్ 4వ తారీఖున ఓ కార్యక్రమంలో కృష్ణదాస్ మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట దేశవాణి గ్రామం సచివాలయం ప్రారంభోత్సవం సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమరావతి రైతులను తీవ్రంగా అవమానపరుస్తూ కించపరుస్తూ ఉన్నట్లు కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. ఈ వ్యాఖ్యల పైన చర్యలు తీసుకోవాలని గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదనే విధంగా కూడా అక్కడ నాయకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతానికన్నా చర్యలు తీసుకోవాలంటూ కూడా తుళ్లూరు పోలీసులను అయితే వాళ్ళు కోరినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మరి ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఫిర్యాదు అయితే పోలీసులు తీసుకున్నారు, కానీ మరి కేసుకు సంబంధించి నమోదు చేస్తారా లేకపోతే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫిర్యాదుతో పాటు ఆ రోజు ధర్మన కృష్ణప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో దానిని కూడా వాళ్ళైతే పోలీసులకు ఇచ్చినట్లు కూడా నేతలు అయితే చెప్తున్నారు. సాయి శంకర్, థ్యాంక్ యూ.